మత్తయి సువార్త 13:25 ఒకసారి చదవండి. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆకపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. దేవుడు కూడా, అయ్యా, నీవు ప్రార్థించినప్పుడు నేను నీ కుమారుని ఇచ్చాను కదా, నువ్వు ప్రార్థించాక కుమార్తెనిచ్చాను, నువ్వు అడిగినప్పుడు నీకు కావలసిన ఉద్యోగమునిచ్చాను, నీకు కావలసినప్పుడు జ్ఞానమును, నీకు కావలసినప్పుడు మరి పరిస్థితులన్నీ బాగు చేశాను, బలపరిచాను, స్వస్థపరిచాను. నువ్వేం చేసినావు? కాపాడుకోవాలని తెలియదా? అట్టి జ్ఞానము లేక నిద్రపోతూ ఉంటే శత్రువు వచ్చి మధ్యలో, ఆ గోధుమలకు మధ్యలో ఏం చేశాడు? అలాగే మన జీవితంలో ఈరోజు ఎట్లా ఉందంటే, దేవుడు అన్ని మంచివే ఇచ్చాడు కదా, అన్నీ మంచిగా ఇచ్చాడు. ఆకాశము, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, ఈ లోకంలో మనం చూస్తే ప్రతిదీ, ఎవ్రీథింగ్ కదా, సముద్రం, అందులో చేపలు కావచ్చు, ప్రతి ప్రాణి ఈరోజు మనకు మేలు, ప్రతిదీ మన కంట్రోల్లో ఉంది ఇప్పుడు. కానీ ఏం చేస్తున్నాం? అన్ని పాడు చేస్తున్నాం. ఒకటైనా మంచి చేస్తున్నారు, ఏది మంచి లేదు. ప్రతిదీ దేనికోసం? ఆధిపత్యం కోసం, అధికారం కోసం, డబ్బు కోసం కదా. దేవుడు అన్ని మంచిగా ఇచ్చాడు, నువ్వు కాపాడుకో అన్నాడు. నువ్వు ఏలు అన్నాడు, ఆదామా ఏలు, ఇదిగో ఈ లోకాన్ని నేను ప్రతిదీ ఏర్పాటు చేస్తాను, ఇదిగో ఆదాము అవ్వను దేవుడు పెట్టి ఈ లోకాన్ని ఏలండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ లోకాన్ని ఏం చేయమన్నాడు? విస్తరించి ఈ లోకాన్ని మీరు స్వాధీనపరచుకోండి. కానీ ఏం చేస్తారు? నాశనం. ఎక్కడ చూసినా చూడండి, ఎక్కడ ఏ షాప్కి పోండి, ఎక్కడ పోండి మోసం 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 మోసం, ప్రతిదీ. ఈరోజు కొంతమంది ప్రేమలు కూడా మోసమే కదా. వాళ్ళ నవ్వు మోసం, వాళ్ళ చూపు మోసం, వాళ్ళ మాట మోసం. ఇంత భయంకరమైనటువంటి జీవితాలు ఎక్కడున్నాయి? ఈ లోకంలో, భూలోకంలో ఉన్నాయి. మన హృదయం మోసకరమైంది కదా. ఎదుట నవ్వుతాం, వెనకల పోయి కొనుగుతాం కదా. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టి, దేవా ఇదిగో నాకు ఈ సమస్య వచ్చింది, ఈ బాధ వచ్చింది, నువ్వు చెప్పుకో. నువ్వు తెరవాలి, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు, వెదుగుడి తట్టుడి. జ్ఞానము చెప్పాడు దేవుడు, జ్ఞానం ఇచ్చాడు దేవుడు. కానీ ఇంకా నోరు మూసుకొని, ఇంకా దాక్కొని, ఇంకా పారిపోయి వెనక 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 వెళ్ళిపోతే నీ జీవితం ఏమైపోతుందో తెలుసు. ఒకరోజు సాతానుడు వచ్చి నీ జీవితం ఏం చేస్తున్నాడు? నాశనాన్ని విత్తిపోతున్నాడు. నెగటివ్ సీడ్ నీ జీవితంలో విత్తినప్పుడు ఆ నెగటివ్ సీడ్ ఏమవుతుందంటే, ఫలిస్తే, ఒకవేళ ఎదుగుతే అది నీ జీవితం మొత్తము కూడా. వైరస్ ఎంతమందికి తెలుసండి? మొబైల్లో వైరస్ వస్తే, ఒక చిన్న వైరస్ వచ్చి మొత్తం నాశనం చేసేస్తుంది. ఒక వ్యక్తి శరీరంలో చిన్న వైరస్ వచ్చిందనుకోండి, ఇప్పుడు మన కరోనా వైరస్ వచ్చింది, కొంచెం అది ఏదో తెలియదు, జస్ట్ ఇట్లా టచ్ చేసి వస్తుందంట కదా. పక్క నుంచి వాడు వెళ్ళి వాసన పీల్చుకుంటే, అది నువ్వు పీల్చుకుంటే అవుట్, నీకు వస్తుంది. ఇప్పుడంటే కొంచెం మనకు ఐడియా ఉంది. ఎన్నడూ చూడని శానిటైజర్లు చేతికేసి రుద్దుకున్నాం, ఎప్పుడు పెట్టుకొని మాస్కులు ముక్కుకేసుకొని తిరిగినాం రోడ్ల మీద కదా. అంతే, విలువ లేదు ఇప్పుడు కదా. మ్యారేజ్ లైఫ్కి విలువ లేదు, బంధుత్వాలకు విలువ లేదు, రక్త సంబంధాలు దేనికి విలువ లేదు ఈరోజు. ఎందుకో తెలుసా? నెగిటివ్ సీడ్ నీ జీవితంలో విత్తబడింది. నువ్వు మెలకుగా ఉన్నావా? నిద్రపోతున్నావా? మెలకుని ఉంటే ప్రార్థనతో నువ్వు జయించేవాడివి కదా. ఈరోజు అందరు నీతోనే ఉండేవాళ్ళు, అందరితో కలిసి నువ్వు సంతోషంగా ఉండేవాడివి, సంతోషంగా ఉండేదానివి. కానీ ఈరోజు
అందరూ దూరం అయిపోయినారు. ఎవరున్నారు నీకు కదా? ఎవరున్నారు? ఒక తల్లి ఏడుస్తూ ఉంది మొన్న, అయ్యా నా కొడుకులు నన్ను విడిచిపెట్టారు, అయ్యా నా కొడుకులు నన్ను పట్టించుకోవట్లేదు, నా కొడుకు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు, నా కూతురు కూడా కనీసం ఫోన్ చేయట్లేదు. ఏడుస్తూ ఉంది. నేను అన్నా, అమ్మా నువ్వు గోరుముద్దలు తినిపించుకుంటా సంకలు ఎత్తుకొని నువ్వు దేవుని గురించి చెప్పలేదా? వాక్యం చెప్పలేదు. ఎందుకంటే అప్పుడు మేము గుడికి పోలేదు సార్, వాక్యం తెలియదు. మరి వాక్యం తెలియని వాళ్ళు, ఇప్పుడు తెలిసిన వాళ్ళు కూడా అట్లనే మారిపోతున్నారు. వాక్యం తెలిసిన వాళ్ళు కూడా, ఎందుకంటే నెగిటివ్ సీడ్ ఉంది వాళ్ళ జీవితంలో, ప్రార్థన లేదు, వాక్యము లేదు. అందుకే గురుగులు విత్తుట అపవాది శత్రువు నీ జీవితంలో. యోహాను సువార్త 3:19-20. ఆ తీర్పు ఇదే, వెలుగులోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఏమంట? ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు ఏం చేశారంట? వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. తర్వాత దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. కొంచెం ఆలోచన చేద్దామమ్మా ఈరోజు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, ఆయన లోకానికి వెలుగని చెప్పుకున్నాడు, ఆయన లోకానికి వచ్చాడు. కానీ ఆ వెలుగును ఈ ప్రజలు లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే వారి క్రియలు చెడ్డవైనందున ఆ చెడ్డ క్రియల వల్ల వాళ్ళు ఆ క్రీస్తు మహిమను లేదా క్రీస్తుకున్నటువంటి ఆ మంచి ఆ వెలుగును వారు తీసుకోలేకపోయినారు. ఆ నెగిటివ్ సీడ్ అని వాళ్ళ జీవితంలో ఉంది. ఆ విత్తనము ఆ బహుబలముగా అది వారి జీవితంలో వ్యాపించి విస్తరించింది. కాబట్టి మరి దాని యొక్క ఫలితము వారిలో ఉంది కాబట్టి వారు బయటికి రాలేకపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు ఆయన రక్తాన్ని మనకిచ్చాడు. ఇదిగో, ఎవరైతే ఆ నెగిటివ్ సీడ్ చేత వారు ఈరోజు బంధించబడి ఆ దాస్యంలో ఉన్నారో అందులో నుంచి బయటికి రావడానికి దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతమంది అయితే బంధించబడ్డారో వారందరికీ విడుదలగా ఆయన మరణము, ఆయన రక్తము, ఆయన తిన్న దెబ్బల చేత మనకు విడుదల, విమోచన మనకు అనుగ్రహించాడు. వాటిని మనము ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం ఈరోజు అంటే అంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అందుకనే వాటి యొక్క ఫలితం మన జీవితంలో చూస్తామంట. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. అందుకే ఈరోజు మనము దేవుని వాక్యము మనల్ని సరిచేసేదిగా ఉన్నప్పుడు దాన్ని మనం ప్రేమించము, దాన్ని మనం ద్వేషిస్తాం. ఇప్పుడు తల్లి లేదా తండ్రి నీకు మంచి చెప్పారనుకోండి, మనం వింటామా? ఎప్పుడు చెప్తూనే ఉంటావు కదా అని వెళ్ళిపోతారు. వినకుండా వెళ్ళిపోయిన కుమారుడు కానీ కుమార్తె కానీ ఏమవుతారు? బుద్ధిహీనులు అవుతారు, చెడిపోతారు, జీవితంలో నిష్ప్రయోజనంగా మిగిలిపోతారు. చివరకు వారు ఎందుకు పనికిరాని స్థితిలో మరణిస్తారు. వారి వల్ల ఎవరికి లాభం ఉండదు, వారు ఎవరికి లాభం చేయరు. వాళ్ళ వల్ల ఎప్పుడు ఒకరికి నష్టమే, వారి వల్ల ఎప్పుడు ఒకరికి బాధ. అంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళను మనము దేవుని దగ్గరికి నడిపించాలి, దేవునిలో పెంచాలి, దేవుని కొరకు వాళ్ళని తీసుకొని రావాలి. హల్లెలూయా.